హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాను ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఇది కూడా హెల్దీ అయిన దోశ అనమాట. మొన్న ఒక వీడియోలో చూపించాను కదా, బియ్యం వేయకుండా మిల్లెట్ పిండితో దోశ అని. ఇది కూడా సేమ్ బియ్యం వేయకుండానే చేశాను. చాలా హెల్దీ అనమాట. ఇది చేసుకోవడం చాలా సింపుల్, అలాగే తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండే వాటితోనే ఈ దోశనైతే చేసుకోవచ్చు. ఈ దోశని రాగులతో చేశాను. అయితే పూర్వం ఇవి ఎక్కువగా తినేవారు, ఇప్పుడు కూడాను అందరూ వీటిని వాడుతున్నారు. అలాంటి వాటితో మనం దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చాలా హెల్తీ అనమాట. ఇది బీపీ షుగర్ వాళ్ళకు కూడాను బాగా పనిచేస్తుంది, అలాగని అందరికీ కూడా పనిచేస్తుంది అనమాట. అంత మంచి దోశని ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గిన్నె తీసుకోండి, ఏదైనా ఒక కప్పు అనమాట. ఆ కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకోండి. పొట్టుతో ఉండే పప్పు అయినా పర్వాలేదు, మీరు పొట్టు లేకుండా ఉండే మినపగుళ్ళుతో అయినా చేసుకోవచ్చు. ఆ పప్పును ఒకసారి కడిగేసి మరలా నీళ్ళు వేసేసి సుమారు 5-6 గంటలు నానాలి. అదే పొట్టు లేని మినపగుళ్ళు అనుకోండి, 2-3 గంటలు నానితే సరిపోద్ది అనమాట. ఇలా నీళ్ళు వేసిన తర్వాత మరొక గిన్నెనైతే తీసుకోండి. ఈ గిన్నెలో మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు రాగులు తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే మినపప్పు రాగులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేయండి. ఇవన్నిటిని కూడాను ఒకసారి నీట్గా కడిగేసి మరలా నీళ్ళు వేసి వీటిని కూడాను సుమారు 5-6 గంటలు నానబెట్టాలన్నమాట. అంత బాగా నానితేనే చాలా బాగా వస్తాయి దోశలు అనమాట. నేనైతే 6 గంటలు నానబెట్టాను. 6 గంటల తర్వాత మినపప్పు చూసారా ఎంత చక్కగా నానిపోయిందో. ఇంత బాగా నానితేనే దోశలైనా ఇడ్లీలైనా బాగా వస్తాయి. 2-3 గంటలు అంటాం కానీ అంత బాగా రావన్నమాట. 5-6 గంటలు ఖచ్చితంగా నానాలి. మినపప్పు కూడాను నానిపోయింది, అలాగే రాగులు కూడా నానిపోతాయి. ఇప్పుడు మినపప్పులో నుంచి పొట్టును తీసేయాలి. అది తీసేలోపు ఒక గిన్నెని తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే మినపప్పు రాగులు తీసుకున్నామో అందులో 1/2 కప్పు అటుకుల్ని తీసుకోండి. వాటిని బాగా కడిగేసి మరలా మనం తాగే మంచినీళ్ళు వేసుకొని 5 నిమిషాల పాటు నానబెట్టండి. ఈలోపు మినపప్పునైతే కడుక్కోవాలి. అదే మనం మినపగుళ్ళు తీసుకునే పని అయితే మనం రుబ్బడానికి 5 నిమిషాల ముందు మనం అటుకులు నానబెట్టుకుంటే సరిపోద్ది. అదే మీకు అటుకులు ఇష్టం లేదు అనుకునే వాళ్ళైతే ఆ ప్లేస్లో ఓట్స్ని తీసుకోవచ్చు అనమాట. ఇలాగ మినపప్పు కడిగేసి అటుకుల్ని అందులో వేసేసాను. అలాగే నానబెట్టుకున్న రాగులు శనగపప్పుని కూడాను కలిపేయాలన్నమాట. మొత్తం అన్నింటినీ కూడాను మిక్స్ చేసేయండి. ఇలాగా మిక్స్ చేసిన వాటిని మిక్సీ జార్లో వేసుకోండి. అయితే రాగులు మీకు రెడీగా లేవు, రాగి పిండి ఉంది అంటే మాత్రం మినపప్పు రుబ్బుకున్న తర్వాత 2 కప్పులు రాగి పిండిని తీసుకోండి. ఆ రాగి పిండిని మనం రుబ్బిన తర్వాత నేను మొన్న చూపించినట్లు మినపప్పు రుబ్బిన తర్వాత ఆ రాగి పిండిని కలిపేసి మరలా ఒకసారి గ్రైండ్ చేసేయండి. అలాగైతే ఈవెన్గా మినపప్పు రాగిపిండి కలిసిపోద్ది అనమాట. అయితే ఇప్పుడు నేను మొత్తం అంతా ఒక్కసారికే వేసేసాను. మనకి ఎన్ని వాయిలుగా వస్తే అన్ని వాయిలుగా వేసుకోండి. వేసేసి వీలైనంత మెత్తగా రుబ్బుకోండి. చూసారా, నేను వీడియోలో చూపించినట్లు ఇలా రుబ్బుకోవాలన్నమాట. ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసేయండి. వేసేసిన తర్వాత మనకి ఆ పిండి అనేది చాలా థిక్గా ఉంది అనిపిస్తే మిక్సీ జార్ని కొంచెం నీళ్ళు వేసి కడిగేసి ఆ నీళ్ళని కూడా వేసేయండి. వేసేసి ఒకే డైరెక్షన్లో గరిటె పెట్టి కలపండి. ఒక 5 నిమిషాల వరకు కలిపామనుకోండి, లోపల ఎయిర్ ఫామ్ అయ్యి నురగలాగా వస్తుంది అనమాట పైన. అంతవరకు కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటే మనకి పులిసేటప్పుడు ఎయిర్ ఫామ్ అయ్యి చక్కగా పులుస్తుంది అనమాట. ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది. కలిపేటప్పుడు మీకు ఇంకా థిక్గా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఈ పిండిని మాత్రం వేసవికాలం కాబట్టి 4-5 గంటలు పులిస్తే సరిపోద్ది అనమాట. త్వరగానే పులిసిపోద్ది. నేను 4 గంటల తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఎంత బాగా పులిసిందో. ఈ వేడికి త్వరగానే పులిసిపోద్ది అనమాట. ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరిగింది. ఎయిర్ బబుల్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలాగ పులిసిన పిండిని మనం ఎలా పెడితే అలా కలిపేయకూడదు. ఒకే డైరెక్షన్లో కలిపామనుకోండి, అందులో ఏర్పడిన ఎయిర్ అనేది పోకుండా అలాగే ఉంటుంది. దోశ వేసేటప్పుడు మనకి చాలా బాగా వస్తుంది అనమాట. లేదనుకోండి అందులో ఏర్పడిన గాలంతా పోయి దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది. ఇలా కలిపిన తర్వాత మనకి ఎంత పిండి అయితే కావాలో
అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఎంచక్కా 2 రోజులు దోశలు వేసుకోవచ్చు. అయితే ఉప్పు వేయకుండానే ఉంచండి. ఈ తీసుకున్న పిండిలో ఉప్పు వేసేసి ఒకసారి అంతా కలిపేయండి. అయితే ఈ పిండి మాత్రం ఎక్కువసేపు పులియపెట్టకండి, 4-5 గంటలు పులిస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ పిండిని కలిపేసిన తర్వాత పక్కనైతే ఉంచేయండి. ఇప్పుడు స్టవ్ పై పెనాన్ని పెట్టుకోండి. బాగా వేడైన తర్వాత మాత్రమే వాటర్ని స్ప్రింకిల్ చేసేసి ఒక టిష్యూతో క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేయడం వల్ల దోశ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఒక్క గరిటె పిండినే తీసుకొని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలాగ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు భలే ఆనందంగా ఉంటుందండి. బాగా స్ప్రెడ్ అవుతుంది, చాలా పల్చగా కూడా వస్తుంది. పైనుంచి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి దోశ ఈ విధంగా కాలినంత వరకు కాల్చుకోండి. చూసారా? అయితే ఎప్పుడు దోశ వేసినా సిమ్లోనే పెట్టి వేయండి. దోశ వేయడం అయిపోయిన తర్వాత మనకి సెట్ దోశలాగా కావాలంటే హై ఫ్లేమ్ పెట్టేయండి. పేపర్ దోశ కావాలంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకోండి. ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపుని ఈ దోశని లైట్గా కాల్చండి. కాల్చిన తర్వాత తీసేయండి. తర్వాత రెండోసారి కూడాను దోశ వేసేటప్పుడు వాటర్ని స్ప్రింకిల్ చేసేసి నీట్గా తుడిచేసి మళ్ళీ ఒక గరిటెడు పిండిని వేయండి. వేసేసి దీన్ని కూడాను ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి పైనుంచి కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. ఈ దోశ కాలడం కూడాను చాలా త్వరగా కాలిపోద్ది. మనం దోశ వేసి అటు ఇటు వెళ్ళాల్సిన పని లేదు, చాలా త్వరగా కాలిపోతాయి అన్నమాట. ఇలా రెండో దోశని కూడాను రెండో వైపుకి టర్న్ చేసుకొని కొద్దిసేపు ఉంచిన తర్వాత తీసేయండి. ఈ దోశ టేస్ట్ కూడాను చాలా బాగుంటుందండి. అయితే ఈ దోశని మనం ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అలాగని చట్నీ లేకపోయినా కూరతో మనం వండే ఏ కూర అయినా పర్వాలేదు, ఆ కూరతో తిన్నా చాలా చాలా బాగుందండి. ఏ కర్రీతో అయినా లేదంటే ఏ చట్నీతో అయినా తిన్నా ఈ దోశ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది, మంచి హెల్దీ అనమాట. ఇంత మంచి హెల్దీ రెసిపీని మనం ఎందుకు మిస్ చేసుకుంటాం చెప్పండి. ఈ దోశని ప్రతి ఒక్కరు తినొచ్చండి. షుగరు బీపీ వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే రాగులు వాడుతున్నాం కదా, అందుకు ఈ దోశని ఆయిల్తో కాకుండా బటర్తో అయినా కాల్చుకున్నా చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ దోశని షుగర్ బీపీ వల్లే కాదు, మనం తిన్నా కూడాను చాలా మంచిది, హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. చూసారా ఎంత పల్చగా వచ్చిందో? ఈ దోశని మనం ఎంత పల్చగా వేసినా సరే పెనానికి స్టిక్ అవ్వకుండా చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట. అంత బాగా కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఈ దోశల్ని హ్యాపీగా కళ్ళు మూసుకొని ట్రై చేసేయచ్చు, అంత బాగా వస్తాయి. ఓకే అండి, నేను చెప్పినట్లు మీరు చెయ్యండి, పక్కాగా వస్తుంది. అలాగే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు దోశ వేసేటప్పుడు కూడాను. అంత కష్టం లేకుండా ఈజీగా చేసుకునే ఈ దోశల్ని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.